నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆంధ్రప్రదేశ్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. అతి భయంకరమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ అతలాకుతలమైపోయింది. విజయవాడ, గుంటూరు అతలాకుతలమైపోయింది. ఎప్పుడూ వరదలు రానటువంటి ప్రాంతాల్లో కూడా భయంకరమైనటువంటి వరదలు వచ్చేసినాయి. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ కూడా వరదలో మునిగిపోయింది. హైవేలు కూడా మునిగిపోయి ఎవరైనా ప్రజలు అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉంటే తప్ప మీరు బయటికి రావద్దు. సురక్షితంగా ఇళ్లలోనే ఉండండి. సురక్షితమైన ఇళ్లలో మాత్రమే ఉండండి. పాడుపడిన ఇళ్లలో మాత్రం ఉండద్దు. పిడుగులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఎవరో కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు ఏ చెట్టు కింద నిలబడవద్దు. పిడుగులు సహజంగా చెట్టుల మీద పడుతూ ఉంటాయి. ఎక్కడైతే పెద్ద చెట్టు ఉంటుందో ఆ చెట్టు ఆకర్షిస్తుంది పిడుగుల్ని. ఆ చెట్టు మీద పడుతుంది. ఆ చెట్టు కింద ఎవరైనా ఉన్నట్టయితే ప్రాణాలు కోల్పోతారు. అందుచేత వర్షం కురిసేటప్పుడు ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో ఎప్పుడూ కూడా చెట్లు కింద ఉండకూడదు. బహిరంగ ప్రదేశాల్లో మీరు తడిసినా పర్వాలేదు, వస్తే జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ ప్రాణాలు పోతే చెట్ల కింద మాత్రం ఉండవద్దు. ఎంత భయంకరమైన వర్షాలు కురుస్తున్నాయంటే అంత భయంకరమైనవి. విజయవాడ కొండ చర్యలు ఇరిగిపడి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అమరావతి చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సముద్రంలా కనిపిస్తుంది. ఇది ఒక ప్రకృతి మనకు నేర్పుతున్నటువంటి గుణపాఠం ఇది. అంటే వరదలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? పెద్ద పెద్ద వర్షాలు కురిసేటప్పుడు ఈ వర్షపు నీరు నదుల్లోకి, సముద్రాల్లోకి వెళ్ళడానికి అనుకూలమైనటువంటి కాలువ వ్యవస్థ ఇప్పుడు మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. వాటిని మనం స్వార్థం కోసం కబ్జా చేసేస్తున్నాం. ఆ కాలువల దగ్గర, మురికి కాలువల దగ్గర, డ్రైనేజీల దగ్గర కొంచెంగా ఆక్రమించి ఇళ్ళ నిర్మాణం చేసేస్తున్నారు. అందువల్ల ఏమైంది? ఈ వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు వెళ్ళడానికి కావలసినటువంటి కాలువల యొక్క వెడల్పు తగ్గిపోవడం వల్ల ఇంత పెద్ద వర్షాలు 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు ఈ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవటం వల్ల వరదలకు రావడానికి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందుకు మానవ తప్పిదాలే. ఇప్పుడు కూడా మనం చూడండి, అమరావతి ఎలా ఉంది ఇప్పుడు? అక్కడ ఏదైనా బహిరంగ ప్రదేశమే. అక్కడ ఎటువంటి కబ్జాలు జరగలేదు. బహిరంగ ప్రదేశం. ఇంకా అక్కడ పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం జరగలేదు. అయినా నీళ్లు ఎక్కడికి వెళ్లకుండా అమరావతి పూర్తిగా సముద్రంలా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇది మనకేం నేర్పుతుంది? భారీ వర్షము. ఒక్కసారి ఆంధ్ర ప్రజలు ఆలోచించండి మీ రాజధాని. అలాగే నాయకులు కూడా ఆలోచించమని చెప్తుంది ప్రకృతి. ఇంత పెద్ద వర్షం ఎప్పుడు విజయవాడ, గుంటూరులో కురవలేదు. ఎన్నో సంవత్సరాలు అయిందంట. అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంత భయంకరమైన వర్షాలు కురుస్తున్నాయంటే దానికి మనకి ఏం సూచిస్తుంది ప్రకృతి? అమరావతి మీరు నిర్మాణం చేస్తున్నారు ఆంధ్ర ప్రజల రాజధానిగా. అది శ్రేయస్సా కాదా? ఒక్కసారి ప్రకృతి ఇలా విలయతాండవం చేసినప్పుడు, ప్రకృతి ఇంత విలయతాండవం చేసినప్పుడు అమరావతి సురక్షితమా కాదా అని ఒక్కసారి మీరు చూసుకోండి. ఆ నిర్మాణము, ఆ మహానగర నిర్మాణము కరెక్టా కాదా ఆలోచించండి అని మనకి భగవంతుడు సూచిస్తున్నాడు, ప్రకృతి తెలియజేస్తుంది. అయినా మన విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొండి పట్టుదలతో వ్యక్తిగత ప్రిస్టేజ్ కోసము అమరావతి రాజధాని నిర్మాణం చేస్తున్నారంటే నిజంగా బాధాకరమే. ఇప్పుడు మనం ఎంత మొత్తుకున్నా, ఎంత బాధపడి చెబుతున్నా, ఎంత బాధతో చెప్తున్నా అది చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతతో మనం చెబుతున్నట్టుగానే భావిస్తారు తప్ప అందులో వాస్తవం ఉందా లేదా అనేది ఆ కోణంలో మాత్రం ఆలోచించడం లేదు. నిజంగా అక్కడ పెద్ద పెద్ద టవర్స్ ఉండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నట్లయితే ఈ వర్షానికి అమరావతి పూర్తిగా కనీసం 20 అడుగుల లోతులో వరద ప్రవహిస్తుండేది. అంత భయంకరంగా ఉండేది. ఇప్పుడు అంతా వర్షపు నీరు వెళ్ళడానికి విశాలంగా ఉంది కాబట్టి 33,000 ఎకరాలు మనం రైతుల దగ్గర నుంచి సేకరించాము. అందులో కొంత ప్రభుత్వ భూమి ఉంది. అన్నీ కలిపి 54,000 ఎకరాల వరకు ఉందని అందరూ అంటున్నారు.
అంత విశాలమైనటువంటి ప్రదేశంలో వర్షం కురిస్తే ఏమీ అడ్డు లేనటువంటి ప్రదేశం ఈ సమయంలో వర్షం సముద్రంలా కనిపిస్తుంటే రేపు బిల్డింగ్లు వచ్చినాయి అనుకోండి, అందులో 80% బిల్డింగ్లు ఆక్రమిస్తే 20%లో ఇప్పుడున్నటువంటి వర్షం ఇప్పుడు 5 ఫీట్లు ఉందంటే 20 అంటే ఎన్ని ఫీట్ల హైట్లో ఉంటుంది, ఎంత వరద సృష్టిస్తుంది, అపారమైన నష్టాన్ని కలిగిస్తుంది. అంటే అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి సురక్షితమా కాదా అని సూచిస్తుంది ఈ వర్షం. ఇంత భయంకరమైనటువంటి వర్షాలు, కానీ ఇటువంటి వర్షాలు కురవాలని మనం కోరుకోం. సహజంగా వర్షము గ్రాడ్యువల్గా కురిస్తే ప్రజలకు ఉపయోగకరం. అనావృష్టి వచ్చినా ప్రమాదమే. వర్షాలు అసలు కురవకపోతే మొన్నటి వరకు వర్షాలు కురవలేదు. ఉక్కపోత ఎప్పుడూ లేనటువంటి వాతావరణం కనిపించింది. విశాఖపట్నము 400 మీటర్లు సముద్రం వెనక్కి వెళ్ళింది. దీనికి ఏమి సూచిస్తుంది అని అందరూ ఆలోచించారు. దీనికి ఏంటి, ఎటువంటి విపత్తు వస్తుంది అనుకున్నారు. ఇదిగో చూడండి, తుఫాను రూపంలో భయంకరమైనటువంటి వర్షాన్ని కురిపించింది. అపారమైనటువంటి ఆస్తి ప్రాణ నష్టాలను ఆంధ్ర ప్రజలకు కల్పించింది. అప్పుడేమో వర్షాలు కురవలేదు, వరి నాట్లు వేసేటప్పుడు వర్షాలు కురవలేదు. ఇప్పుడు వరి నాట్లు వేసిన తర్వాత కుంభవృష్టి వర్షాలు కురుస్తుంటే ఇప్పుడు వరి పండ్ల పొలాలలో 4-5 రోజులు కనుక వర్షపు నీరు నిలబండిపోతే పంటలన్నీ రైతులు కోల్పోతారు. మళ్ళీ అపారమైనటువంటి నష్టము రైతులకు సంభవిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేయాలి, చూడాల్సింది అమరావతి గురించే. ఇంతకీ మనం చెప్పేది విజయవాడ, గుంటూరు వరదల్లో మునిగిపోయి అక్కడ చాలా ప్రజలకి అపారమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి, చేస్తుంది కూడా. సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్ళి వారికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అది ప్రభుత్వంలో ఒక భాగం, దినచర్యలో ఒక భాగం. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఆ విధంగా చేస్తూ ఉంటుంది. ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. అయితే అమరావతి గురించి ఆలోచించండి. ఆంధ్ర ప్రజలంతా ఆలోచించండి. ఆంధ్ర ప్రజలు ఆలోచించండి. మనం విజనరీ ముఖ్యమంత్రి గారు ఆలోచించరు, ఇంకా మొండిగా వెళ్ళిపోతున్నారు. ఆయన ప్రిస్టేజ్ కోసం వెళ్ళిపోతున్నారు. ఆంధ్ర ప్రజలు ఆలోచించాలి. అమరావతి కరెక్టా కాదా, టెక్నికల్ టీములను అన్నీ చేయండి. ఎన్ని సెంటీమీటర్ల వర్షము కురిస్తే అమరావతి సురక్షితంగా ఉంటుంది. అంతకు మించినటువంటి వర్షాలు కనుక వచ్చినట్లయితే ఎంత వరద, కృష్ణానదికి ఏ స్థాయి వరకు వరదలు వస్తే అమరావతి సురక్షితము, ఆ స్థాయికి మించి వరదలు వస్తే అమరావతి సురక్షితమా కాదా, అనేక విషయాలను పరిశీలించిన తర్వాత అమరావతి నిర్మాణం చేస్తే ఆంధ్ర ప్రజలకు అదృష్టవంతులు, లేదంటే కాలము భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.